టీడీపీ బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా కొలికి రాలేదు. అనపర్తి దెందులూరు సీట్ల కేటాయింపు పంచాయతీ కొనసాగుతూనే ఉంది. పొత్తులో భాగంగా బీజేపీకి అనపర్తి, టీడీపీకి దెందులూరు సీట్లు కేటాయించారు. కానీ గెలుపోటములు, అసంతృప్తుల కొట్లాటలతో ఎవరికి కేటాయించాలో తెలియక ఇరు పార్టీల అధిష్టానాలు తలలు పట్టుకుంటున్నాయి. మరోవైపు నల్లమల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నల్లమల్లి సతీమణి అనపర్తి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అయితే బీజేపీ తరఫున శివరామకృష్ణరాజు సతీమణి దుర్గాదేవి నామినేషన్ వేశారు. కొత్తగా ఎవరైనా ప్రకటించేంత వరకు శివరామకృష్ణే బీజేపీ అభ్యర్థి అని పేర్కొంది. అటు చింతమనేని ప్రభాకర్ తనకు దెందులూరు టికెట్ ఇవ్వకపోతే చంద్రబాబు ఇంటి ముందు ఆందోళన చేస్తా అని ప్రకటించారు. నల్లమల్లి బీజేపీలో చేరితే చింతమనేనికి లైన్ క్లియర్ అవుతుందని భావిస్తున్నారు. అనపర్తి, దెందులూరు నియోజకవర్గాల్లో కూటమి రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. బీజేపీ మాత్రం గెలిచే చోట గెలిచే వారికే టికెట్ ఇచ్చి ఓటింగ్ శాతం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. అనపర్తి, దెందులూరు సీట్ల కేటాయింపు పంచాయతీ కొనసాగుతూనే ఉంది. పొత్తులో భాగంగా బీజేపీకి అనపర్తి, టీడీపీకి దెందులూరు సీట్లు కేటాయించారు. కానీ గెలుపోటములు, అసంతృప్తుల కొట్లాటలతో ఎవరికి కేటాయించాలో తెలియక ఇరు పార్టీల అధిష్టానాలు తలలు పట్టుకుంటున్నాయి. మరోవైపు నల్లమల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నల్లమల్లి సతీమణి అనపర్తి నుంచి నామినేషన్ దాఖలు చేయగా, అయితే బీజేపీ తరఫున శివరామకృష్ణరాజు సతీమణి దుర్గాదేవి నామినేషన్ వేశారు. కొత్తగా ఎవరైనా ప్రకటించేంత వరకు శివరామకృష్ణే బీజేపీ అభ్యర్థి అని పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుండి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అయితే ఇప్పటికే టీడీపీ బీజేపీ మధ్య ఆ సీట్ల సర్దుబాటు కొలికి రానట్లు తెలుస్తుంది. ఈ ప్రస్తుతం నామినేషన్ల పర్వం కూడా కొనసాగుతూ ఉంది. అయినప్పటికీ ఒక క్లారిటీ అనేది లేదు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, అసలు ఏం జరుగుతుంది అక్కడ? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే భారతీయ జనతా పార్టీ, టీడీపీ మధ్య కూడా దాదాపుగా సీట్లకు సంబంధించి ఖరారైంది. కేవలం ఒకే ఒక స్థానానికి సంబంధించి కూడా ఇద్దరి మధ్య పూర్తి స్థాయిలో సయోధ్య కుదిరే పరిస్థితి కనిపించట్లేదు. ప్రధానంగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాలని కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రస్తుతం అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి కూడా శివరామకృష్ణరాజుకి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ఖరారు చేసింది. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేత, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి నల్లిమల్లి రామకృష్ణారెడ్డి కూడా చాలా పవర్ఫుల్గా ఉన్న నేత. అక్కడ ఆయనైతేనే గెలిచే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆయన చేస్తున్న అసంతృప్తి, ఆగ్రహాలు తీవ్ర స్థాయికి చేరటం, అలాగే భారతీయ జనతా పార్టీ చేసుకున్న సర్వేలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా వచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలోకి రావాలని చెప్పి నల్లిమల్లిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కూడా పిలవడం జరిగింది. ఆయన దానికి సానుకూలంగా స్పందించిన పరిస్థితి కూడా కనిపించింది. మరొక వైపు అనపర్తికి బదులు బీజేపీకి ఏదైతే దెందులూరు ఇవ్వాలి, దెందులూరుకి సంబంధించి కూడా అనపర్తి టీడీపీకి, దెందులూరు బీజేపీకి ఇవ్వాలని చెప్పి మరొక ప్రపోజల్ నిన్న మొన్న కూడా కొనసాగింది. అక్కడ చింతమనేని ప్రభాకర్ దాదాపుగా నిన్న ఆయన కూడా నామినేషన్ వేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబు ఇంటి వద్ద టికెట్ ఇవ్వకపోతే ఆందోళన చేస్తానని చెప్పి తీవ్రస్థాయిలో హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగుదేశం, బీజేపీ కూడా ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. అనపర్తి ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో నల్లిమల్లి రామకృష్ణారెడ్డిని భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవాలని చెప్పి కూడా బీజేపీ నిర్ణయం చూసినట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు కూడా రామకృష్ణారెడ్డితో కూడా మాట్లాడడం జరిగింది. నిన్న రామకృష్ణారెడ్డి భార్య ఒక నామినేషన్ కూడా దాఖలు చేశారు. అలాగే బీజేపీ నేత శివరామకృష్ణరాజు భార్య కూడా దేవిక మరొక నామినేషన్ కూడా ఆమె వేయడం జరిగింది. బీజేపీ నుంచి ఒక నామినేషన్, టీడీపీ నుంచి మరొక నామినేషన్, 2 నామినేషన్లు కూడా నిన్న అయితే ఇద్దరు కూడా దాఖలు చేశారు. సో ఈ నేపథ్యంలో ఇవాళ కానీ రేపు కానీ నల్లిమల్లి రామకృష్ణారెడ్డి అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాన్ని బేస్ చేసుకుని
ఆయన ఇవాళ రేపట్లో బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన 25వ తేదీన నామినేషన్ వేస్తానని చెప్పి కూడా ఇప్పటికే ఆయన అనుచరులకి కార్యకర్తలు నేతలు కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. 25వ తేదీన ఆయన అధికారికంగా నామినేషన్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అనపర్తి స్థానం కనుక బీజేపీ నుంచే పొత్తులో ఖరారైతే కనుక చింతమనేని ప్రభాకర్ దాదాపుగా సేఫ్ జోన్కి వెళ్ళే అవకాశం కనిపిస్తా ఉంది. దెందులూరుకు సంబంధించి ఇంకా అతనికే టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మాత్రం బీఫామ్ మాత్రమే పెండింగ్ లో పెట్టారు. పొత్తులో పోను సీట్ల భాగంగా 144 అసెంబ్లీ 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పోటీ చేస్తుంది. ఒక్క అసెంబ్లీ స్థానానికి సంబంధించి మాత్రమే ఇంకా బీఫామ్ అయితే అందజేయలేదు. మొన్న 5-6 అభ్యర్థులు రకరకాల కారణాలతో రాలేదు. వారందరికీ కూడా మొన్న కూడా చంద్రబాబు స్వయంగా బీఫామ్ను కూడా అందజేయడం జరిగింది. ఒక దెందులూరు సంబంధించి మాత్రం పెండింగ్ ఉంది. అది కూడా ఇవాళ కానీ రేపు కానీ క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపుగా టీడీపీ బీజేపీకి 2 పార్టీలకు సంబంధించి కూడా ఏదైతే ఒక నియోజకవర్గానికి సంబంధించిన కొనసాగుతున్న ఉత్కంఠ ఇవాళ రేపట్లో తెరపడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ప్రస్తుతం.